హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ వీడియోస్. ఈరోజు నేను మా పండిన మామిడి పళ్ళని చూపించడానికని చేస్తున్నానండి వీడియో. అలా ఫస్ట్ ఇలా గ్రీన్గా ఉన్నవి ఎలా పండాయి, పచ్చికాయలు కర్నూలు కాయలు విజయవాడ నుంచి తెచ్చుకున్నామండి. విజయవాడ కాయకి ఫస్ట్ ఆవకాయకాయ విజయవాడ నుంచి తెచ్చుకున్నప్పుడు ఉన్న గంప ఉందండి, అక్కడ పళ్ళు కూడా తెచ్చుకున్నాం మేము ఆవకాయకాయతో పాటు. అప్పుడు దీంట్లో తెచ్చుకున్నాం పండిన కాయలు. ఇప్పుడు ఆ గంప వేస్ట్ అవ్వకుండా ఈ కర్నూలు నుంచి తెచ్చిన కాయని పండేసుకున్నామండి. 2 వరుసలుగా పెట్టాం. కాగితాలు గడ్డి యూజ్ చేసామన్నమాట. కాగితాలు గడ్డి వేసేసి అడుగు ఒక భాగం పేపర్ వేసేసి పళ్ళు పెట్టి మళ్ళీ గడ్డి కప్పేసి మళ్ళీ పళ్ళు పెట్టి మళ్ళీ గడ్డి పేపర్లు కప్పేసామండి. లేకపోతే ఒక్కొక్క కాయకి కూడా కాగితం చుట్టుకోవచ్చు. అది వరకు అలాగే చేసేవాళ్ళం. 1, 2 ఉంటే బియ్యపు డ్రమ్లో పెట్టేవాళ్ళం. ఈ విధంగా పండాయండి. ఇలా పచ్చిగా పైన ఫోటోలో కనిపిస్తున్నట్లున్న కాయి కర్నూలు కాయి, వంగిలిపిల్లి కాయటండి. చక్కగా ఈ విధంగా రంగు బారాయి. 2 వారాలు అయితే పట్టిందండి. నేను పెట్టేటప్పుడు చూపించకుండా పండాక చూపిస్తున్నాను. ఈ విధంగా మనం గంప కాయలు తెచ్చుకున్నప్పుడు వేస్ట్ అవ్వకుండా అలా యూజ్ చేసుకుంటే పచ్చికాయలు అనుకోకుండా పచ్చికాయలు వచ్చాయండి. అప్పుడు ఇలా పండేసుకున్నాం. ఎంత చక్కగా మధురంగా ఉన్నాయండి కర్నూలు కాయి. తీయగా ఎర్రగా చక్కగా ఉన్నాయి. గ్రీన్గా ఉన్న కాయలు ఇలా రంగు బారటానికి 2 వారాలు అయితే పట్టిందండి. ఏ కార్బైడ్ మందు కానీ ఏమీ యూజ్ చేయనా, ఓన్లీ న్యాచురల్గానే పండాయండి. 1 వారం మగ్గాయి. 2వ వారానికి ఇలా పండాయండి. రోజుకొక 2 కాయల చొప్పున వాడేసుకున్నాము. చక్కగా చాలా టేస్ట్గా ఉన్నాయి. గడ్డి పేపర్లు యూజ్ చేసామన్నమాట గంపలో. ఆ విధంగా ఉన్నాయి అని చెప్తున్నాను. ఈ విధంగా మీరు కూడా పచ్చికాయలని ఎలా పండేసుకున్నారు? ఈ పద్ధతి బాగానే ఉందండి. కొద్దిగా కార్బైడ్ వేస్తారంటారు, కానీ ప్రయాణంలోనే కొంచెం పండిపోయాయండి మాకు. అది వరకు వచ్చాక ఎక్కువసేపు అట్లా ఏకంగా గడ్డిలో పెట్టుకుని తెచ్చుకున్నాం అనుకోండి, మనం చక్కగా పండిపోతాయి. మేము పచ్చికాయలు మామూలుగా వచ్చాక పెట్టాము. ఇలా 2 వీక్స్ తర్వాత వచ్చాయండి. ఇంకా అందుకని ఇది మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా మ్యాంగోస్ పండేసుకున్నారు. కొంచెం పచ్చిగా ఉంటే 1, 2 పచ్చిగా ఉంటే మేము కాగితాలు చుట్టేసేసి సీతాఫలాలు అవి బియ్యంలో పెడతామండి. కానీ ఇక్కడ ఎక్కువ కాయలు, ఒక 10-15 కాయలు అవటంతో అలా 2 వరుసలుగా గంపలో పండేసుకున్నాం అన్నమాట. చాలా బాగున్నాయండి కాయలైతే. చాలా టేస్టీగా ఉంది మామిడి పండ్లు. ఎందుకంటే పచ్చికాయలు ఆవకాయ మాగే పెట్టేసాం కాబట్టి ఇంకా ఏం చేయాలి, పప్పులో వేసినా 2 కాయలు వేసుకుంటాం. అందుకని ఈ విధంగా పండేసుకున్నామండి. అంతే కదండి. మీరు ఆ పనే చేస్తారా? ఇంకా ఏమన్నా చేస్తారా? చెప్పగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయగలరు, లైక్ చేయగలరు.